అవ్వ ఆట ఆడుతురా ఎట్లాగా అనిపిస్తున్నాం. ఒకనాడేమో పెరిగిందంటారు, ఒకనాడేమో తగ్గిందంటారు. ఇక ఇప్పటి సంది పెరుగుడు తప్ప అసలు తగ్గేదేలే అని రాగాలు తీస్తారు. ఇప్పుడేమో తగ్గుతుంది, ఇక పెరిగే అవకాశాలు లేవు అని చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? మా ఆడోళ్ళ ఎమోషన్స్ అంటే అంత అలసా మీకు? ఓ ఏంది పిల్ల ఈ పెరుగుడు తగ్గుడు రాగం ఎత్తుకున్నావు అంటారా? మళ్ళా లేకపోతే ఏంది, మొన్ననే లచ్చ దాటింది, ఈడికెళ్ళి కొండ ఎక్కుడు తప్ప దిగుడు లేదన్నారు కదా, ఇప్పుడు దిగుతుంది అంటుర్రు అన్నీ చెప్తున్నావు కానీ ఇంతకు అస్సలు మ్యాటర్ చెప్తలేవు. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అంటారా? అయితే శిషి బుద్ధిగా మనుషుల ఎమోషన్స్ కు వాల్యూ లేకుండా పోతుంది కదా. అరే పెరుగుతుంది అన్నప్పుడు పెరిగింది అని కన్ఫర్మ్ చేయాలి, లేదు కాదు కూడదు అని క్లారిటీ లేదన్నప్పుడు సగం సగం చెప్పొద్దు, అంతే కదా. అవునా కాదా? అదేనుల్లా బంగారం ధర గురించే ముచ్చటీడా. మొన్ననే లచ్చ దాటింది కదా, ఇక ఇప్పటి సంది పెరుగుడే తప్ప అస్సలు తగ్గేదేలే అని బల్ల గుద్దినట్టు చెప్పినోళ్ళు ఇప్పుడు మెల్లగా మళ్ళీ తగ్గిన బంగారం ధర అని బ్రేకింగ్ న్యూస్ వేస్తుర్రు. అసలు ఏంది డ్రామా? తగ్గుతుందా తగ్గదా అని తికమకలుర్రు జనాలంతా ఇప్పుడు. ఎందుకంటే బంగారం ధర 1,00,000 నుంచి 98,000 అయింది కాబట్టి, అంటే ఓ 3,000 తగ్గింది. వాణిజ్య యుద్ధ భయాల వల్ల బంగారం మెల్లమెల్లగా మొగుల మీద నుంచి జర్ర రవ్వంతా కిందికి దిగి వచ్చినట్టు అయింది. ఇంకో దిక్కేమో లచ్చలల్లో ఉంటది అనుకున్న బంగారం 50,000 కూడా దిగొస్తుందని అంచనా వేసుకొని జ్యోతిష్యం చెప్తురు కొందరు. ఈ మాటల వల్ల జనాలలో కన్ఫ్యూజన్ మొదలై బంగారం దిక్కే మర్రి చూస్తలేరు ఇయాల రేపు చాలా మంది. ఎందుకైనా మంచిది కొన్నొద్దులు ధర గురించి తేలేదాకా దాని జోలికే పోవద్దని ఫిక్స్ అయ్యారట. మరి చూడాలి, అందరు ఎదురు చూస్తున్నట్టే బంగారం ధర 50,000కు పడిపోతుందా, లేకుంటే ఎవ్వరు ఊహించినట్టు లచ్చలల్లా తేలుతుందా అని. ఏదేమైనా ఒక సామాన్య మనిషికి అందుబాటులో ఉండేటట్టు ధర దిగితేనే ఎవ్వలైనా కొంటారు, లేకుంటే ధనవంతుడే తప్ప పేదోడు బంగారం దిక్కు మర్రి కూడా చూడరు. ఏమంటారు? నిజమే కదా.